పూరా లోకల్. కుంభమేళా గొప్పదా, మక్కా గొప్పదా? చూడండి, కుంభమేళా దాని ప్రత్యేకత పరంగా అది గొప్పది, మక్కా దాని ప్రత్యేకతను బట్టి అది గొప్పది. నేను ఏ క్వశ్చన్ అడిగినా అన్ని గొప్పది అని చెప్తున్నారు మీరు. అవును, అదే చెప్తాను మరి. అంటే నేను అడిగింది కరెక్ట్ అడుగుతున్నా, మీరు చెప్పడం మాత్రం కరెక్ట్ గా చెప్పట్లేదు అనిపిస్తుంది. ఏదో ఇప్పుడు ముస్లింగా చెప్పండి, మా మక్కే గొప్పదని చెప్పండి, ఏమున్నది భయం అంటే మీరు మీకు అనిపించింది చెప్పండి అంతే. ఇక్కడ మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు, అతను ఒపీనియన్ చెప్పాడు అనుకుంటారు అంతే. ఇప్పుడు అందరూ వాళ్ళ భావాలు చెప్తున్నారు బయటకు వచ్చి. చెప్పండి, కుంభమేళా గొప్పదా, మక్కా గొప్పదా? నేను చెప్తున్నాను కదండి, మళ్ళీ చెప్తున్నాను మీకు, దేని గొప్పదని దానికి ఉంటుంది. అర్థమైందండి? ఈ చేయి గొప్పదా, ఈ చేయి గొప్పదా, ఈ కన్ను గొప్పదా, ఈ కన్ను గొప్పదా అంటే ఏం చెప్తామండి? రెండు గొప్పవే, దేని గొప్పదని దానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఎందుకంటే ఈ మత వర్గాల మధ్య ఈ పోటీతత్వం ఏదైతే ఉందో మన ప్రేక్షకులు కూడా అలాగే తయారయ్యారు. అదేంటంటే ఒక డిబేట్ అంటే ఒక సమాచారం మార్పిడి జరుగుతుందంటే అందులో ఒక నాలెడ్జ్ తీసుకోవడానికి బదులు ఎవడు ఎంత విమర్శించాడు, దాన్ని ఎంత ఖండించాడు, వాడు ఎంత తిట్టాడు, ఎంత ఆగ్రహం వ్యక్తం చేశాడు అనే దాన్ని చూసి ఆనందపడేటువంటి మనస్తత్వం ప్రజలకు వచ్చేసింది ఇక్కడ. అది కరెక్ట్ కాదండి. అది మనం చూడండి సస్టైన్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు రేపు పొద్దున్న భారతదేశం ఉంది, ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పుడు మన స్కూళ్ళు సక్రమంగా నడుస్తున్నాయి, మన వ్యాపారాలు సక్రమంగా నడుస్తున్నాయి, అవునా కదా? మన ఎయిర్పోర్ట్స్లన్నీ కూడా ప్రశాంతంగా నడుస్తున్నాయి, మన రైల్వే స్టేషన్లు ప్రశాంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, దీనివల్ల అభివృద్ధి జరుగుతుందా లేకపోతే కుంటుపడిపోద్దా? అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతుంది, ప్రశాంతంగా ఉండాలి సొసైటీ, అవునా కదా? దీనికి బదులుగా అక్కడ బాంబు పెళ్ళిళ్ళు, ఇక్కడ బాంబు పెళ్ళిళ్ళు, స్కూల్ బంద్ చేశారు, నెల రోజులు స్కూల్ తీయలేదు, ఆ పరిస్థితి వచ్చిందని కూడా సొసైటీలో అప్పుడు ఏమవుతుందండి? మొత్తం సమాజం నాశనం అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి మాది నేను నా అంటే ఎవరైతే ధర్మాన్ని అర్థం చేసుకున్నారో యథార్థంగా, అలాంటి వాళ్ళు హిందువులోనూ ఉన్నారు, క్రైస్తవులు, ముస్లింలు అందరిలో ఉన్నారు, అలాంటి మహనీయులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే అది గొప్పది, ఇది గొప్పది, అది చెప్పరండి. అది అంతా గొప్పది, ఎవరి ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇప్పుడు అసలు జరగవలసింది ఏంటి? అది మా క్వశ్చన్. జరగవలసింది ఏంటి? ఘర్షణ కావాలా, సామరస్యం కావాలా? అదేందండి అది. ఇప్పుడు చెప్పండి. అంటే అదే ఇక ఘర్షణ కావాలా, సామరస్యం కావాలా? మీకు ఘర్షణ కావాలంటే సోకాల్డ్ వీడు వాళ్ళు బూతులు తిడతాడు, వీడి బూతులు తిడతాడు, ఇంకా తిట్టుకోండి, ఆ తర్వాత చంపుకుంటాం, ఆ పిల్లల జీవితం నాశనం చేస్తారు. మాది మళ్ళీ ఒక పాకిస్తాన్ లో తయారవుద్ది ఇండియా కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఒక శ్మశానం చూస్తున్నాం, అర్థం కదా? వెనకబడిన దేశాలు అలాంటి ఘర్షణలు, పిచ్చి పనులు చేసే వాళ్ళు దేశాన్ని నాశనం చేశారు. అంటే మరి ముస్లింలు ఘర్షణ కోరుకుంటున్నారా, సామరస్యం కోరుకుంటారు? ముస్లింలు ఎప్పుడు సామరస్యం కోరుకుంటారండి. ఘర్షణ కోరుకునేవాడు ఎప్పుడు ముస్లిం కాజాలడు. హిందూ కూడా సామరస్యాన్ని కోరుకుంటాడు. మళ్ళీ ఇక్కడ అపార్థం చేసుకుంటారు, ముస్లిం కోరుకుంటాడు, హిందూ కోరుకోడు అని చెప్పేసి. హిందూ కూడా కోరుకుంటాడండి. మానవ జన్మెత్తిన మనిషి అన్నవాడు ఎవడైనా సరే సామరస్యం కోరుకుంటాడు. ఎవరు కోరుకుంటారు ఈ దౌర్జన్యాన్ని, లేకపోతే వేర్పాటువాదాన్ని, విద్వేషాన్ని ఎవరు కోరుకుంటారంటే ఏ వ్యక్తిలో అయితే నెగిటివిటీ, ఏ వ్యక్తిలో అయితే స్వార్థం ఉందో అలాంటి వాడు ఇలాంటి విషయాలు కోరుకుంటాడు. వాడు హిందూ అయి ఉండొచ్చు, వాడు ముస్లిం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు. కాబట్టి చూడండి, ఇప్పుడు విభజన రెండు రకాలండి. పబ్లిక్ యొక్క విభజన రెండు రకాలు. ఒకటి రాజ్యాంగ విభజన. ఏమంటాడు అక్కడ? ఉత్తమ పౌరులు, దుష్టులు అంటారు. ఉత్తమ పౌరులు ఏం చేస్తారు? పరమవీర్ చక్ర, తర్వాత ఏంటి ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి, ఏమండి, అవన్నీ ఇస్తారు. అలాగే దుష్టులు, దుర్మార్గులు అనుకోండి, వాళ్ళు కటకడాలు వేస్తారు, శిక్షిస్తారు. అంతేనా కదా? రెండు రకాలు ఉన్నారు. వాళ్ళు హిందూ ముస్లిం చూస్తారా? ఈ అవార్డులు ఇచ్చినప్పుడు హిందూ ముస్లిం చూస్తారా? ఆ దండన ఇచ్చినప్పుడు హిందూ ముస్లిం చూడరు. ఏం చూశారు? ఎందుకు ఇలా జరిగిందంటే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి వాళ్ళకి అభినందన, దుర్మార్గం క్యారెక్టర్ ఉంది కాబట్టి దండన. ఇది విభజన. ఇదే విభజన ధర్మ గ్రంథాలు కూడా చేస్తున్నాయి. కానీ ఈరోజు రెండో విభజన ఏం జరుగుతుంది? మా హిందూ వాడు తప్పు చేసినా కూడా రైటే అని ఒక దుర్మార్గపు ఎమోషన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే మా ముస్లిం వాడు తప్పు చేసినా కూడా రైటే. ఇది వీటి వల్ల ఎవరికి నష్టం? ఎవరికి? మనందరికీ నష్టం అండి. అందరూ మునుగుతారు ఇక్కడ. అదేందండి, తాత్కాలిక ఆవేశాలతో వీళ్ళు చేసే పనులకి అందరూ కూడా ఈ పుట్టిలో మునుగుతారండి.